పాదాల వాపులు వస్తున్నాయంటే తప్పనిసరిగా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. నిజానికి చాలా మంది ఈ లక్షణాలని పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ చిన్న సమస్యలే చాలా పెద్ద ముప్పుగా మారే ప్రమాదం ఉంటుంది. చర్మం రంగు మారడం నుంచి తిమ్మిర్లు ఎక్కడం వరకు ఎన్నో రకాలుగా సమస్యలు వస్తాయి. నడిచేటప్పుడు కూడా ఈ మార్పులు స్పష్టంగా కనబడతాయి. ముఖ్యంగా డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధుల లక్షణాలు ఇదే విధంగా ఉంటాయి. పాదాలలో మంట, కురుపులు రావటం లాంటి లక్షణాలు రక్త సరఫరా సరిగ్గా లేనప్పుడు కనబడతాయి. ముఖ్యంగా నరాలు డ్యామేజ్ అయినప్పుడు కూడా పాదాలలో ఇలాంటి మార్పులు కనిపించే అవకాశాలున్నాయి. ఇలాంటప్పుడే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పాదాలలో ఉష్ణోగ్రతలలో మార్పులు వచ్చినప్పుడు కూడా రంగు మారేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వాపులని మాత్రం తప్పనిసరిగా గమనించాలి. ధమనులలో కొవ్వు పేరుకుపోయినప్పుడు, వీటి ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు ఇలా పాదాలలో వాపులు వస్తాయి. సరైన సమయానికి సరైన వైద్యం అందించకపోతే తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తరచూ తిమ్మిరిగా ఉండటం, దురద లాంటి లక్షణాలు కనిపించాయంటే అది డయాబెటీస్ లక్షణం కావచ్చు. లేదా నరం డ్యామేజ్ అయినప్పుడు కూడా ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ అసలు కంట్రోల్లో లేనప్పుడు ఇలా జరుగుతుంది. అయితే ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు చాలా త్వరగా స్పందించాల్సి ఉంటుంది. లేదంటే ఈ సమస్య కాస్త తీవ్రమై ఇన్ఫెక్షన్కి దారితీసే ప్రమాదం ఉంది. పాదాలలో విపరీతమైన నొప్పి, వాపులు వస్తుంటాయి. పాదాలు చాలా బరువెక్కినట్లుగా అనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించాయంటే గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్టే లెక్క. దీన్నే ఎడిమా అని అంటారు. ముఖ్యంగా హార్ట్ ఫెయిల్యూర్ కండిషనర్స్లో ఈ సమస్య తలెత్తుతుంది. గుండె కండరాలలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఇలాగే పాదాలలో వాపులు కనిపిస్తాయి. పాదాలలో ఎక్కువగా కదలికలు వచ్చే కొద్దీ ఈ వాపులు అనేవి ఎక్కువ అవుతుంటాయి. ఎక్కువ సమయం పాటు నిలబడినా, ఎక్కువసేపు కూర్చున్నా వాపులు మరీ ఎక్కువ అవుతాయి. ఇలాంటి సమయంలో సరైన చికిత్స తీసుకోకపోతే లక్షణాలు మరీ తీవ్రమవుతాయి. పాదాల మీద చర్మం పొడిగా మారటం, చర్మం రంగు మారిపోవడం లాంటి లక్షణాలు కనబడతాయి. ఏదైనా గాయం అయినప్పుడు ఎక్కువ రోజుల పాటు మానకుండా అలాగే ఉన్నా అది డయాబెటీస్ లక్షణం అయి ఉండొచ్చు. కొన్నిసార్లు ఈ అల్సర్స్ చాలా తీవ్రమవుతాయి. కొన్నిసార్లు పాదాలు చాలా చల్లబడుతుంటాయి. నరాలు తేలి ఇబ్బంది పెడుతుంటాయి. ఈ నరాలు కూడా కొన్నిసార్లు ఎరుపు రంగులో, మరికొన్నిసార్లు నీలం రంగులో కనిపిస్తాయి. ఇలా జరుగుతుందంటే రక్త సరఫరా సరిగ్గా లేదని అర్థం. ముఖ్యంగా పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. సాధారణంగా గుండె నుంచి రక్త సరఫరా జరుగుతుంది. మళ్ళీ తిరిగి అవయవాల నుంచి గుండెకి రక్తం వెళ్తుంది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సైకిల్ బ్రేక్ పడుతుందో అప్పటి నుంచి నరాలలో సమస్య మొదలవుతుంది. పాదాలలో ఇలా నరాలు తేలటం అనేది అందుకు ఒక ఉదాహరణ. కొంతమందిలో వెరికోస్ వెయిన్స్ కూడా వస్తుంటాయి. రక్త సరఫరా సరిగ్గా లేనప్పుడు తలెత్తే సమస్య ఇది. దీని మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. తరచుగా ఏదో ఒక విధంగా ఇన్ఫెక్షన్స్ రావటం, ఫంగస్ కారణంగా వాపులు, పుండ్లు రావటం లాంటి లక్షణాలని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఆర్థరైటిస్ లాంటి జబ్బులు వచ్చే ముందు ఇలాంటి లక్షణాలు అనేవి కనపడతాయని వైద్యులు చెప్తున్నారు. వీటిని వదిలేసే కొద్దీ సమస్యలు అనేవి పెరుగుతుంటాయి. వచ్చినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే రెగ్యులర్ మెడికేషన్ అనేది చాలా అవసరం. లేదంటే ఈ సమస్య ముదిరి మరీ తీవ్ర రూపం దాల్చుతుంది. అప్పుడు మెడికేషన్ కూడా సరిగ్గా పనిచేయకపోవచ్చని నిపుణులు చెప్తున్నారు.